రాష్ట్రంలో 100% రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇందుకోసం చర్చించేందుకు ఎక్కడికి రావాలో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదని అబద్ధాల రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. టకీమంటూ పడతాయన్న రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. సంస్కారం లేకుండా 70 ఏళ్ల కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు కేటీఆర్. ఆనాడు మరి నాట్లేసే టైం వచ్చిందంటే టింగు టుంగుమని సప్పుడు వస్తుండే. ఇప్పుడు వస్తున్నదా? మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కోస్గిలో ఏమంటున్నాడు? టింగు టింగు కాదట, టకీ అట. ఆయన ఎట్లున్నాడంటే కేసీఆర్ ఎడ్డవంటే తెడ్డవనాలి, కేసీఆర్ టింగు టింగు అంటే టకీ అనాలి. సరే టకో టికో కానీ ఏదో ఒకటి పడయారా అన్నట్టే ఎవరికి వాడలే రాష్ట్రంలో. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి ఆ రోజు? ఈరోజు 26 జనవరి, ఈరోజు బంద్ ఉంటాయి బ్యాంకులు, కానీ మీరు తెల్లారు కొట్టంగా లేవగానే మీ ఫోన్లు మోగుతాయి, టకీ అని పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ అని, తులం బంగారం పడుతుంది ఆ టకీ అని. ఇంత పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రిని మనం కూడా అందుకే పేరు మారవాలి. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి. అబద్ధాలు తప్ప నిజం మాత్రం మాట్లాడాడు. ఆయనకేదో శాపం ఉన్నట్టుంది, నిజం చెప్తే తల 1000 ముక్కలైతుందని ఎవడో శాపం పెట్టినట్టున్నాడు. అందుకే అబద్ధాలు తప్ప ఒక్క నిజం కూడా రాదు ఆయన నోట్లకెళ్ళి. నేను అందుకే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, దాస్యానాయక్ తాండా ఇక్కడి నుంచి అడుగుతున్నా మళ్ళొక్కసారి. రేవంత్, నువ్వు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తా రాష్ట్రంలో? నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లెకి పోదామా, పరిగి ఎమ్మెల్యే సొంత ఊరు శివారెడ్డి పల్లెకి పోదామా, లేదా దాస్యానాయక్ తాండాకు వస్తావా, లేదా కొడంగల్ కోదామా? ఎక్కడికైనా సరే ఏ ఒక్క ఊర్లోనన్నా 100% రుణమాఫీ జరిగిందంటే నా ఎమ్మెల్యే పదవి కాదు, రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పుకుని ఏమంటాడు కేసీఆర్? నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టలేకుండా నిలవాడు అంటుండు. ఒక 71 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు? కట్టబట్టుకొని నిలవాడు అంటుండు. నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఆయన నిలబడు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్. తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్. ఆయన కొడితే ఎట్లుంటుందో నువ్వు కాదు, నీ పాత గురువు గారిని అడుగు, చెప్తాడు కొడితే ఎట్లుంటుందో. నీ ఇప్పుడు గురువుని అడుగు, నీ గురువుని అడుగు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు, చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో ఆ దెబ్బ తిన్నోళ్ళని అడుగు, తెలుస్తుంది. ఆయన నాకు తెలియక అడుగుతా, ఈయనకు కేసీఆర్కి ఏమైనా పోలికున్నది? అసలు కేసీఆర్ ఏమో హిస్టరీ, కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ రెడ్డి అంటే లాటరీ.